ఓం నమో వెంకటేశాయ. ముచ్చటగా మూడో వారం కూడా నేనైతే సక్సెస్‌ఫుల్‌గా పూజ అనేదైతే చేసుకున్నాను ఈరోజు. ఏంటో ముందు రోజు నుండే చాలా హడావిడి అనిపిస్తది నాకైతే. ప్రతి వారము ఏదో కొత్తగా అనిపిస్తుంది పూజ చేసుకుంటుంటే. భయం అది ఏమీ లేదు. మంచిగా అనిపిస్తది. మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకున్న రోజైతే. ముందు రోజు నుంచే అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా 2 డేస్ మనకి పండగలాగానే అనిపిస్తుందనమాట స్వామివారి పూజ చేసుకుంటుంటే. స్వామివారి పూజ ఎంత నిదానంగా చేసుకుంటే అంత మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు నేను కాస్త లేట్ అయినా కూడా పూజ మాత్రం సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నాను. పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారనమాట నాకు. ఈరోజు స్వామివారి అవతారంలో ఒక అవతారమైన శ్రీకృష్ణాష్టమి కదా! శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మీరు మీ పిల్లలందరినీ రెడీ చేస్తున్నారా? ఇంతకీ మీ దగ్గర ఉట్టి కొడుతున్నారా? శ్రీకృష్ణాష్టమి అనంటే తప్పకుండా అందరికీ మెయిన్‌గా గుర్తొచ్చేదైతే ఉట్టి కొట్టడమే. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. నా పెళ్ళికి ముందైతే మా ఇంటి దగ్గర జరిగేదనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. కానీ నా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటివరకు ఉట్టి కొట్టడమే చూడలేదు నేనైతే. ఈరోజు స్వామివారి పూజ, ఇంకా కృష్ణాష్టమి 2 కలిసొచ్చాయి. మంచిగా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ దగ్గర ఉట్టి కొడితే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓం నమో వెంకటేశాయ.